ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గానసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగరత్నానగమ్యం వందే విష్ణుం మహోభయరం సర్వలోకైకనాథం. ప్రియ భగవద్బంధులందరూ నమస్కారం. ఈరోజు మనం సహస్రంలోని 4వ శ్లోకం. సర్వ శివస్థాను భూతాధిధి నిర్ధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర. ప్రధాన పురుషేశ్వరుడైన పురుషోత్తముడు సర్వాంతర్యామి, అందరిలోనూ అంతటా అన్ని విధాలా వ్యాపించి ఉన్న అఖండ చైతన్య రాశికి అన్ని పేర్లు వర్తిస్తాయి. ఏ పేరుతో పిలిచినా అతను సంబోధించినట్లే అవుతుంది. అన్ని నామాలు అతనివే. అతడు సర్వనాముడు, సర్వుడు, ప్రపంచంలో సర్వస్వం, సర్వేశ్వరుని కళా విలాసం. ఈ సర్వేశ్వరుడే సర్వుడే శర్వుడు. సర్వుడు సృష్టి స్థితి లయకారకుడు, శర్వుడు లయకారకుడు. పగటి వేళ వెలుగును ప్రసరింపజేసి రాత్రి సర్వస్వాన్ని తనలో లయింపజేసుకునే సర్వేశ్వరుడు శివ సంకల్పంతో ప్రపంచానికి మంచి చేయాలని సత్సంకల్పంతోనే తన ఐశ్వర్యాన్ని ప్రతి ప్రాణికి ప్రసాదిస్తాడు. ఈ శివ సంకల్పంలో క్షణములో ఉదయించే, క్షణములో లయించేది కాదు. స్థిరంగా శాశ్వతంగా స్థాణువుగా నెలకొని ఉండే ఈ సంకల్పానికి చలనం లేదు. నిశ్చలంగా నిలబడి ఉన్న ఈ స్థానం ప్రపంచంలో ప్రతి అణువు ప్రతిబింబించి ఉంటుంది. ఒకే చైతన్య బిందువు సకల భూత సంఘానికి వేరువేరు చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. అన్ని భూతములకు ఆది అవటం వల్ల అందరికీ అనాది కాలం నుండి అక్కడి నుండి చైతన్యం లభిస్తుంది. యుగ యుగాలుగా తన చైతన్య నిధిని నిఖిల లోకాలు పంచిపెడుతున్న ఏమాత్రం తరిగిపోయిన అక్షయ కోసం అవ్యయ నిధి పరమేశ్వరునిది. ఈశ్వర సంకల్పం సాధ్యం కానిది లేదు. అన్నిటిని సంభవింపజేసే భావనాశలు కాబట్టి ప్రపంచం అతని శంభుడు అని సూచిస్తుంది. అతని మహాసంకల్పం వలన సంభవించేది భవం. దానికి అతడు భర్త, ప్రభువు, ఈశ్వరుడు. ఈ భవనానికి భావనకు మూలకారకుడు, తొలి వెలుగు కాబట్టి అతనికి ప్రభువుడు అని పేరు. స్వస్తి. జై శ్రీరామ్.